శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు పవిత్రమైన దేవుడు. ఆయన హరిహరసుతుడు, విష్ణు మోహిని అవతారం ద్వారా శివుని కుమారుడిగా జన్మించాడు. పాండలరాజు మణికంఠుడిగా దత్తత తీసుకున్నాడు. చిన్నతనం నుంచే ఆయుధ విద్యలు నేర్చుకున్న మణికంఠుడు ప్రజలను బాధిస్తున్న మహిషిని సంహరించాడు. ధర్మాన్ని స్థాపించిన తరువాత శబరిమలలో తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలు, ఋషులు అయ్యప్ప స్వామిగా ఆరాధించారు. శబరిమల యాత్రలో భక్తులు 41 రోజుల దీక్ష పాటిస్తారు. అయ్యప్ప మాలధారణ, ఇరుముడి కట్టడం ముఖ్యమైన ఆచారాలు. తత్వమసి అనే మహావాక్యం స్వామివారి తత్వాన్ని తెలియజేస్తుంది. అయ్యప్ప స్వామి హిందూ ముస్లిం ఐక్యతకు సంకేతం. ఆయన అనుచరుడైన వావరు స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. అయ్యప్ప భక్తి, సమానత్వం, శాంతి, ధర్మం నేర్పుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు శబరిమల యాత్ర చేసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామి కృప పొందుతారు.